హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎర్రనూకతో కేక్ చేసుకుందాం. ఎర్రనూక గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ ఒక కప్పు వేస్తున్నాను. దాంట్లో ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు అంతా సరిపోకపోతే మళ్ళీ కొంచెం మిల్క్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా కాసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేయం. ఎగ్ లేకుండా ఎగ్లెస్ కేక్ అనమాట. ఇది రవ్వ, ఈ గోధుమ రవ్వ అయితే మనకి మంచిది కదా, అందరూ తినడానికి ఇష్టపడతారు. నేను ఈ పెరుగుతో అంతా అవ్వదు, కొంచెం పాలు కూడా వేస్తున్నాను. ఈ పాలు కూడా దీంతో ఇలాగా కాసేపు నానేక అది తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఎగ్గు ఆయిల్ కూడా లేదండి. నేను ఇది మిక్సీ పట్టాక అప్పుడు నేను చూపిస్తాను. గీ కాదు, బటర్ వేస్తాను. బటర్తో అసలు కేకు బటర్తో చేయడమే ముఖ్యం. అసలు రూల్గా బటరే వేస్తారు. కాకపోతే మనకు ఇప్పుడు అన్నీ అందుబాటులో లేవు కాబట్టి మనం బటర్ వేయట్లేదు. ఇది కాసేపు ఒక 10 నిమిషాలు పోయాక మళ్ళీ మనం చూసుకుందాం. ఇదిగో చూడండి, ఇది కాస్త నానింది, కొంచెం పీల్ చేసుకుంది కదా పెరుగు పాలు అన్నీని. ఇందులో నేను బటర్ వేస్తున్నాను. చూడండి, ఒక కర్రీ స్పూన్ అంతా, అలాగే 1/2 కప్పు షుగరు. ఇవన్నీ నేను మిక్సీ పట్టేస్తాను అన్నమాట. ఇవన్నిటితోనూ కొంచెం ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు అది స్మూత్గా వచ్చేస్తుంది. ఇది మిక్సీ పట్టి నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, మిక్సీ పెట్టేసాను. దాంట్లో మనం ఒక 1/2 స్పూన్ ఏమో వంట సోడా, ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 స్పూను వెనిల్లా ఎసెన్స్ ఇది వేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పుదామండి. ఒక రౌండ్ తిప్పితే కొంచెం అవన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. చూడండి, కేక్ గిన్నెలో ముందే బటర్ పేపర్ పెట్టేసుకున్నాను. ఈ కలిపిన మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవచ్చు. అంతా ఒకసారి వేసేయచ్చండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇందుకో చూడండి, అంతా ఇందులో వేసాను. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. మధ్యలో ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి. ఒక్కసారి ఈ ఫోర్క్తో కలుపుతున్నాను. ఫోర్క్తో దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నా సరిపోతుంది. నేను స్టవ్ మీద ఇది పెట్టాను. చూడండి, కుక్కర్ పెట్టాను, ఒక మూత కూడా పెట్టుకున్నాను. కాలుతుంది.